ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాటలు ఎవరు సెలవిస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నాను, కానీ ఎక్కువ మంది నేను సంపాదించాలి, ఎక్కువ ఆత్మల్ని నేను సంపాదించాలని అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంటున్నాడు. నిజానికి పౌలు జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే పౌలు ఒకప్పుడు ఎలా ఉండేవాడండి? దేవునికి విరుద్ధంగా జీవించాడు, దేవునికి అయిష్టకరమైన కార్యాలే చేశాడు, దేవుడు చెయ్యొద్దు అన్నదే చేసేవాడిగా పౌలు ఉన్నాడు. దేవుని యేసయ్యని ఎవరైతే నమ్ముకుంటున్నారో ఆ ప్రజల్ని హింసించేవాడిగా, దూషించేవాడిగా, హాని చేసేవాడిగా, కొంతమంది భక్తుల మరణంలో కూడా పాలివాడైన వాడిగా పౌలు కనబడుతున్నాడు. అలాంటి పౌలు ఎప్పుడైతే దేవుని చేత దర్శింపబడలేనప్పుడు ఎంత క్రూరత్వంగా కఠినంగా జీవించాడో, అలాంటి పౌలు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దర్శింపబడ్డాడో, దేవుని ద్వారా రక్షింపబడ్డాడో, దేవుని ద్వారా పట్టబడ్డాడో, తద్వారా తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నాడు. అంతవరకు తన జీవితం తన అహంకారం అనుకున్న పౌలు ఎప్పుడైతే దేవుని ద్వారా రక్షింపబడ్డాడో యేసుక్రీస్తు ఎవరో గుర్తించాడో, తనేంటో, తను సేవిస్తున్న దేవుడేంటో గుర్తించాడు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, పౌలు ఎంత అల్పుడో గ్రహించాడు. తన జీవితంలో మునుపు తన కొరకు బ్రతికాడు, దేవుని ద్వారా రక్షింపబడిన తర్వాత దేవుని కొరకే బ్రతకాలని ఉద్దేశంతో ముందుకు కొనసాగిపోయాడు. పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే, ఈ యొక్క పత్రికల్లోనే మనం ధ్యానిస్తే పౌలు దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించిన వాడిగానే కనబడుతున్నాడు. దేవుని కొరకు, దేవుని ఆత్మల్ని సంపాదించడం కొరకే ఎల్లప్పుడూ తృష్ణ, ఉద్దేశం కలిగి పరిగెట్టే సేవ జీవితమే కనబడుతుంది. పౌలు ఒక మంచి గొప్ప సేవకుడిగా నిలిచాడు, దేవుని కొరకు హతసాక్షిగా కూడా నిలిచిపోయాడు. అటువంటి పౌలు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే, నేను అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నాను, నేను అన్ని విషయాలు చేయగలుగుతాను, నాకు అన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఉంది, కానీ నేను ఎక్కువ మందిని, ఎక్కువ ఆత్మల్ని సంపాదించాలని అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను అంటున్నాడు. నిజమేనండి. ఈరోజు రక్షింపబడిన మనము కూడా ఇతరుల్ని రక్షించాలి, నశించిపోతున్న ప్రజల్ని రక్షించాలి, అన్యజనుల్ని రక్షించి దేవుని బాటలో నడిపించాలి అంటే నీవు నేను కూడా ఇతరులకి దాసులుగా అవ్వాలి, దాసుని స్వరూపాన్ని దాల్చేవారిగా ఉండాలి. ఎందుకు? నీవు నేను సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తే నశించిపోతున్న మనల్ని రక్షించడం కొరకు ఆయన లోకానికి ఎలా వచ్చాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని దాల్చి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని దాల్చాడు. ఎందుకంటే ఆయన యజమానియే, ఆయన ధనవంతుడే, అయినప్పటికీ లోకంలో దరిద్రుడిగా ఎందుకు పుట్టాడు? దాసుని స్వరూపాన్ని ఎందుకు దాల్చాడు అంటే, యజమానిగా ఆయన కనపరుచుకుంటే నీవు నేను ఆయనకి దగ్గరగా వెళ్ళలేమనే ఆయన యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని దాల్చి లోకానికి వచ్చాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు దాసుని స్వరూపాన్ని దాల్చి నీ యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి నిన్ను నన్ను తన ప్రేమ చేత రక్షించాడు, తన కృప ద్వారా రక్షించాడు. అటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటి అంటే, నశించిపోతున్న ప్రజల్ని మీరు రక్షించండి, వారికి సువార్త ప్రచురించండి, ఆత్మల్ని సంపాదించండి అన్న బాధ్యత రక్షింపబడిన ప్రతి క్రైస్తవులకి దేవుడు అనుగ్రహించాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, ఈ నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడం కొరకు మనము కూడా యేసుక్రీస్తు వలె, పౌలు వలె మనల్ని మనం దాసులుగా చేసుకోవాలండి, తగ్గించుకోవాలండి. మనలో ఆ యొక్క యజమానితత్వం, మనం ఇతరుల ఎడల చలాయించే ఆ యొక్క తత్వం కాకుండా ఇతరుల ఎడల మనం ఎల్లప్పుడూ దాసుని స్వరూపాన్ని దాల్చుకొని, తగ్గింపు స్వభావం దాల్చుకొని మనం ఇతరుల్ని ఆత్మల్ని సంపాదించే జాలర్లుగానే మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. పౌలు తన్ను తాను దాసునిగా చేసుకున్నాడు, ఎందుకంటే ఎక్కువ మందిని, ఎక్కువ ఆత్మల్ని సంపాదించాలని. అందుకే పౌలు జీవితంలో అనేక వేల మంది ఆత్మల్ని సంపాదించే
ఒక మంచి ఆత్మల కాపరిగా పౌలు అయ్యగలిగాడు. అంత మాత్రమే కాదు, ఎన్నో సంఘాల్ని కట్టాడు. సంఘ కాపరిగా పౌలు తీర్చబడ్డాడు. ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా అదే. మనం కూడా దాసుని స్వరూపాన్ని దాల్చుకోవాలి. ఆత్మల్ని సంపాదించడం కొరకు మనల్ని మనం తగ్గించుకుంటూ ఇతరుల ఎడల, అన్యుల యొద్ద కూడా మన దేవుని ప్రేమను ఇతరులకి కనుపరిచేవారిగా మనం ఉంటే తద్వారా అన్యుల్ని కూడా మనం రక్షించగలుగుతాము, ఎన్నో ఆత్మల్ని సంపాదించగలుగుతాము, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం అన్న విషయాన్ని గుర్తించి పౌలు నడిచిన బాటలో, యేసు నడిచిన బాటలో మనం నడుద్దాం. తద్వారా అనేక ఆత్మల్ని సంపాదించే జాలరులుగా మనం కూడా తీర్చబడదాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్.